తమ్ముడు ఎక్కడున్నావు? హ్యాపీ ఉగాది. అవును తమ్ముడు, అవును. మన ఊర్లో ఒక 12 ఎకరాల జాగా ఎక్కడైనా పర్లేదు, కొనేసేయి. సింగిల్ పేమెంట్. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. రోడ్ సైడ్ బిట్టే కావాలి, కొనేసేయి, మొత్తం కొనేసేయి. ఎక్కడైనా పర్లేదు, 1 లక్ష ఎక్కువైనా పర్లేదు, కొనేద్దాం మొత్తం. ఏంటి సార్ అది? కొనేద్దాం మొత్తం. ఏందన్నా ఏందో భూమి అంటున్నావు, ఏమో అంటున్నావు, ఏందన్నా? ఒక్క నిమిషం తమ్ముడు, లైన్లో ఉండు. ఒకసారి లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఒక్క నిమిషం. హలో అన్నా, ఫార్చునర్ లేకపోతే BMW బుక్ చేయన్నా, మనకి పైసలు కారువా? నువ్వు చేసేయి, నేనున్నా కదా. మొత్తం సింగిల్ పేమెంట్ ఒకటేసారి. నువ్వు చేసేయి. ఓకే రైట్. ఏందన్నా మంచి జోరుదారుగా ఉన్నావు, భూమి అంటున్నావు, ఫార్చునర్ కార్ అంటున్నావు, ఏందే కథ అసలు ఏమైంది? ఊర్లో 12 ఎకరాల జాగా కొంటున్నావు, ఫార్చునర్ కార్ కొంటున్నా, మనకే ఎంత తక్కువ తమ్ముడు? అన్న నీ లెవెల్కి ఊళ్ళో కాదన్నా, చంద్రమండలం మీద కొనాలి. అదేం తమ్ముడు అంత పెద్ద మాట అన్నావు? ఒక్కసారి మరి ఏందన్నా, నిన్న మొన్న పైసలు లేవని అందరిని అడిగితేవి, ఇప్పుడేమో భూమి అంటున్నావు, ఫార్చునర్ కార్ అంటున్నావు, అసలు ఏమైంది, ఏంది కథ? ఓ ఆ ముచ్చట అంటున్నావా? ఏం లేదు తమ్మి, ఇలా పొద్దుగాలనే ఉగాది పండగ కానీ పొద్దున్నే లేచిన, గుడికి పోయినా, కొబ్బరికాయ కొట్టినా, ఇంటికి వచ్చిన, రాశి ఫలాలు చూసుకున్నా, అద్భుతం. ఈ సంవత్సరం మనం పట్టిందల్లా బంగారమే, తిరిగే లేదు మనకు. అన్న ఒక్కసారి లేవన్నా, ఒక్కసారి లేవు. ఏమైంది తమ్ముడు? అన్న ఒక్కసారి అద్దాలు దియ్య అన్న, ఒక్కసారి దియే అన్న. ఇది బంగారం కాలేదేందే? అంటే నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్నావుగా, మరి అది ఏం కాలేదు, అట్లనే ఉన్నది, ఎట్లున్నదో అట్లున్నది. ఎక్స్ట్రాలు ఎందుక? ఇదే ఏం నమ్ముతున్నావు అన్న? ఇంత ముందుకు ఎట్లుండటోనివి, ఎట్లా అయినావు, ఏంది కథ? పోయినసారి కూడా సేమ్ ఉన్నట్టుంది కదా. అప్పుడు కంటే 14 ఆదాయం అంటివి, 2 ఖర్చు అంటివి, అది ఇది అంటివి. ఉన్న భూమి అమ్ముకున్నావు, అందరినీ పైసలు అడిగినావు, ఎన్నో తిప్పలు పడ్డావు అంతే. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రాశి ఫలాలు అంటావు ఏందన్నా? మనం కష్టం చేయాలి కానీ, కష్టం చేసినాక రాశి ఫలాలు చూసుకోవాలి కానీ, పని లేకుండా ఏం లేకుండా కుర్చీ మీద కాలేసుకొని కూర్చుంటే భూములు కొంటావా, ఫార్చునర్ కారు కొంటావా? అవన్నీ మాటలు కాదన్నా, మనం పని చేయాలి ఫస్ట్. కష్టం చేసినాక నువ్వు తర్వాత రాశి ఫలం కాదు ఏదైనా నమ్మొచ్చు. అప్పుడు నువ్వు కష్టం చేయకపోతే ఏ రాశి ఫలం అయినా వేస్ట్ అన్నా, సెట్ కాదు అది. అవు తమ్ముడు, నువ్వు చెప్పింది అయితే నిజమే. గత 2 సంవత్సరాల నుంచి అయితే మనకు అంత బాగానే ఉంది కానీ పని చేస్తలేము. పని చేయక మనకి ఏడ రూపాయి ఎత్తలేదు, ఏడ ఏం లేదు, అంతా ఇదే తిరుగుడు ఉంది, ఇట్లే ఉంది మన కథ. మరి అవన్నీ అనుకుంటేనే మరి ఇప్పుడెట్లా నమ్మినవే? ఏదో అట్లా అయిపోయింది తమ్ముడు. నమ్మకానికి నమ్మకం ఉండాలి, నమ్మకంతో పాటు పని కూడా ఉండాలి. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు, నమ్మకమే జీవితం. పని లేకపోతే మాత్రం పైసలు ఏనంగా వస్తాయి తమ్ముడి. నువ్వు చెప్పింది కరెక్టే. చూసారా సార్ డబుల్ యాక్షన్? అరే నా పరిస్థితి ఇట్లుందంటే మరి మన పరిస్థితి ఏంటి? అన్న ఆయన ముందే ఆగమాగం చేస్తాడు, ఆ పక్కన ఉన్న వాళ్ళని కూడా మొత్తం ఆగం పట్టిస్తాడన్న. అయితే జల్దీ ఏదో తేడాగా ఉందేంటి? రాశి ఫలాలు చూసుకుందాంపా తమ్ముడు. ఉగాది పండగ మంచిగా పూజ చేసినాం, రాశి ఫలాలు ఎట్లా చూసుకోవాలి. పంచాంగం జల్దీ జల్దీ. రాశి కనబడతలేదు. ఏం రాశానా ఇయ్యాల? ఏం చూస్తున్నావు? ఇదేం తమ్ముడు, ఇది ఆదాయం 2, ఖర్చు 12, అవమానం 10. ఏక రాశి ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏమైందన్నా? ఇది ఇక్కడ రాశి ఫలాలు తమ్ముడు ఘోరంగా ఉన్నది. అబ్బా ఇది అసలు ఘోరం, ఎన్నలేదు కదా ఇట్లా, అంత అవస్థ వస్తున్నది. ఇదేం తమ్ముడు, ఇంత ఆదాయం ఏం లేదు, ఖర్చు ఎక్కువ ఉన్నది. ఇవి ఎక్కడ రాశి ఫలాలు తమ్ముడు, ఇంత ఘోరంగా ఉన్నాయి. ఎవరు చెప్పారు? ఎందుకన్నా అంత పరిచయం అవుతాను? అవస్థ వస్తున్నాయి. అరే పోరన్ అవుతాను ఎందుకన్నా? బాలేదు తమ్ముడు, జాతకమే బాలేదు. మొత్తం ఈ సంవత్సరమే బాలేదు మొత్తం. అవుతుండ్రు చూడు, అన్న వాళ్ళు కూడా వస్తున్నారు చూడు. ఏమైందన్నా, ఏమైంది అసలు? అన్న చూడు, రాశి ఫలాలు అన్ని చూసి అంత అవమానం చేస్తుండు, పరిశాన్ చేస్తుండు. నేను చెప్పలేదా ఇదే ఆగం?
గింతగానో మాగమాగమ్మా ఏమైందని అసలు యాగానికి కారణం ఏంది? ఘోరం ఉంది రాశి ఫలాలు ఈ సంవత్సరం అంతా బర్బాద్ అయిపోయింది. ఘోరం అసలు ఏం బాగాలేదు రాశి. అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఏమైపోయింది చెప్పు. ఘోరం 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 ఘోరం. అసలు ఏమైపోయింది? నువ్వు ఎందుకంత ఆగమవుతున్నావు చెప్పు. లేదు, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, అసలు ఏం లేదు తమ్ముడు. ఇలా అంత ఘోరం ఉన్నది రాశి అంతా. అట్లా కాదు, ఇప్పుడు అందులో ఆదాయం ఉంటే నీకు ఆదాయం వస్తుందా? ఎట్లాగా తమ్ముడు మొత్తం ఏం బాగాలేదు నాకు. ఏం బాగాలేదు కాదు. పోయినసారి నీకు ఆదాయం మస్తుండే మళ్ళీ వచ్చిందా? అప్పుడు వేరు తమ్ముడు. అప్పుడు వేరే ఎట్లా అవుతుంది, ఇప్పుడు వేరే ఎట్లా అవుతుంది? కొత్త పంచాంగం ఇది. ఏ పంచాంగాలు మారినా ఏదైనా కష్టం చేయాలన్నా, కష్టం చేస్తే ఆటోమేటిక్ ఆదాయం వస్తుంది, నీ పరిస్థితి మంచిగా ఉంటుంది. అంతేగాని దాంట్లో బాగాలేదనగా నీకు బాగాలేకుండా కాదు కదా. పోయినసారి నీకు ఆదాయం 14 ఉండే, వచ్చింది ఆదాయం? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మరి ఇప్పుడు ఆదాయం తక్కువ ఉంటే ఆదాయం తక్కువైపోతుందా? ఏదైనా నువ్వు పని చేసుడు ఉంటుంది, పని చేస్తే ఆటోమేటిక్ అందులో కూడా మంచిగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఆదాయం అందులో చూసుకుంటా నరాలు తెంపుకుంటుంటే ఉన్న వాళ్ళందరూ పక్కపోంటే అందరూ టెన్షన్ పడుతురు. ఇంట్లో పరిస్థితి ఆలోచించాలి కదా నువ్వు. గట్లా చేస్తావేందే? నువ్వు కష్టం చేస్తే ఆటోమేటిక్ అన్ని బాగానే ఉంటాయి. ఇక చూడన్నా, నేను కూడా అదే చెప్పిన మాట. చెప్తే ఇంటలేడు. ఈ చెవుల పువ్వు ఉన్న రోజులు ఇట్లానే చేస్తాడు. చెవుల పువ్వు నువ్వు పెట్టుకోడు కాదన్నా, నువ్వు ఇట్లున్న రోజులు ఓడో ఒకటి చెవుల పువ్వు పెడతానే ఉంటారు. చెవుల పువ్వు కాదన్నా, ఫస్ట్ నువ్వు పని చేయి. పని చేస్తే ఆటోమేటిక్ నీకు పైసలు వస్తాయి, ఆటోమేటిక్ ఆదాయం మంచిగా ఉంటుంది, నీకు వ్యయం అన్నీ బాగానే ఉంటాయి. అంతేగాని పంచాంగం చూసి ఆదాయం తక్కువ ఉంటే తక్కువ రాదు, వ్యయం ఎక్కువ ఉంటే ఎక్కువ కాదన్న. పని చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఆ పంచాంగం కూడా మంచిగా కొడుతుంది. అంతేగాని నువ్వు పని చేయకుండా అవి చూసుకుంటేనే బతుకుతా అంటే గిట్లనే ఉంటుంది. నువ్వు ఆగం మారుతావు, ఇంట్లో ఆగం పెడతావు, మొత్తం ఆగం అయిపోతుంది. ఏందన్నా గిట్లా చేస్తావు అంత తెలిసి నుంచి ఫుల్ పని చేస్తా, పని చేసి కష్టపడతా బాగా. ఇక ఇవి ఏం లొల్లి లేవు, మంచిగా పని చేయాలి. ఈ పండగకి వెళ్ళి అదే అందరం. ఇంతకుముందుకి ఈయన కూడా అంతే, ఆ రాశి ఫలాలు చూసుకుంటా ఇక కాళ్ళు అంటుండు, భూములు అంటుండు. ఆ ఊరోని ఫోన్ చేసి అయితే 12 ఎకరాలు ఆల్రెడీ కొంటనే ఉండు మొత్తం. అంటే అది ఏందన్నా మీరు ఇద్దరు పెద్దోళ్ళు అయి ఉండి మొత్తం రాశి ఫలాలు చూసుకొని గిట్లా చేస్తున్నారు ఏందన్నా? నువ్వు నాకంటే ఘోరం ఉండవేందే. నేను ఏదో చూసి ఆయన టెన్షన్ ఉంటాను. భూములు, కార్లు, స్థలాలు ఏడేడుకో పోయినావు. జరా తమ్ముడు చెప్పింది మంచి మాట చెప్పింది తమ్ముడు. ఇక మీద నుంచి అందరం కష్టపడి పని చేద్దాం. ఈ పండగకి వెళ్ళి కష్టపడి పని చేద్దాం, మంచిగా ఉందాం, అన్ని పండుగలు చేసుకుందాం, మంచిగా కష్టపడి పని చేద్దాం. పని చేద్దాం, కష్టపడి పని చేద్దాం బస్.